హలో అండి. ఈరోజు ఎంతో హెల్దీ అయిన రాగి పుట్టు ఎలా చేయాలో చూద్దామండి. ముఖ్యంగా ఆడపిల్లలకి వారానికి ఒకసారి పెడితే చాలా మంచిదండి. ప్రాసెస్ ఏంటో చూసేద్దాం వచ్చేయండి. ఫస్ట్ అయితే ఒక కప్పు రాగి పిండిని తీసుకొని వాటర్లోనే సాల్ట్ కలిపేసి కొంచెం కొంచెంగా సాల్ట్ వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి ముద్ద అయ్యేంత వరకు యాడ్ చేసుకోవాలండి. ఒకసారి పోయొద్దు. నేను తీసుకున్న కప్పుకి నాకు 1/4 కప్ వాటర్ పట్టింది. సో అలా బాగా మిక్స్ చేసుకుంటే అట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా పట్టుకుంటే ముద్ద అవ్వాలి, నలిపేస్తే విడిపోవాలన్నమాట. సో అలా వచ్చిన తర్వాత ఒక గిన్నె తీసుకొని హాఫ్ వరకు వాటర్ నింపేసి పైన అట్లా తడి క్లాత్ పెట్టుకోవాలండి. తడి క్లాత్ పెట్టుకొని అట్లా వేట్ చేసుకొని స్పూన్తో హోల్స్ చేసుకుంటే పై వరకు చక్కగా ఉడుకుతుంది అనమాట. సో అది కవర్ చేసేయండి ఆ క్లాత్తో. మీరు ఇలా కాకపోయినా ఇడ్లీ పాత్రలో అయినా పెట్టుకోవచ్చు. ఇడ్లీ పాత్రలో ఎలా అంటే కింద వాటర్ పోసి పైన ప్లేట్ పెట్టి ప్లేట్ మీద ఇలా పెట్టేయచ్చు. పైనుంచి కొంచెం వాటర్ చల్లేసుకొని ఉడికేంత వరకు వెయిట్ చేసుకోవాలండి. ఉడికిందా లేదో ఒకసారి స్పూన్తో చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఉడికిన తర్వాత మొత్తాన్ని కూడా ఒక బౌల్లో తీసుకోవాలండి. పిట్టును మొత్తం కూడా చక్కగా స్మాష్ చేసేసుకొని అందులోనే ఒక హాఫ్ కప్ వరకు బెల్లం తురుము, ఒక పావు కప్పు వరకు కొబ్బరి తురుము వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. కొంచెం ఇలాచీ పౌడర్ అలాగే ఒక 2 స్పూన్స్ గీ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే రాగి పిట్టు రెడీ అయిపోతుందండి. అలా పొడి పొడిగా అయినా తినేయచ్చు, లేదంటే ఇట్లా నేను చూపించిన విధంగా అయినా లడ్డూలాగా చేసుకొని అయినా తినొచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నార్మల్గా అయితే డెలివరీ తర్వాత కూడా ఈ కొబ్బరి బెల్లం వేయకుండా అట్లాగే సాల్ట్ వాటర్తో ఉడికించి ఏదైనా కర్రీ వేసుకొని కూడా తింటారు. చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. మీకు నచ్చిందా? ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.